అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ లో వర్గపోరు మరింత ముదిరింది. సొంత పార్టీలోనే రెండు వర్గాల మధ్య వార్తో రోడ్డెక్కుతున్నారు గులాబీ నేతలు. పార్టీ సీనియర్ నేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకంగా అధినేత కేసీఆర్ తీరుపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్గం కౌంటర్ ఇస్తోంది. జిల్లాలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న వార్తో క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2014-2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి జిల్లాను ఏలిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సొంత పార్టీలోనే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ బజారుకెక్కారు. ఇటీవల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్పుడు మాటలు వింటున్నారని, ప్రజలకు ప్రభుత్వం దూరమైనందునే ఓడిపోయారన్నారు. బచ్చాలు కొంతమంది పార్టీలో చేరి కోట్లకు పడగలెత్తారన్నారు. ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. గుత్తా సుఖేందర్ చేసిన ఆరోపణల్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను పరోక్షంగా ప్రస్తావించడంతో ఆయన ఓ సమావేశంలో గుత్తాపై డైరెక్ట్ గానే ఫైర్ అయ్యారు. ఆయన మా టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, సుఖేందర్ రెడ్డి గారికి పైసా ఖర్చు లేకుండా చైర్మన్ ఇచ్చినాం, ఎమ్మెల్సీలు చేసినాం 2 సార్లు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద నేను ఎమ్మెల్సీ కాలేదు, చైర్మన్ కాలేదు. నేను పార్లమెంట్ సభ్యునిగా 10 సార్లు నన్ను రిక్వెస్ట్ చేస్తే, హరీష్ రావు గారిని 2 సార్లు నా ఇంటికి పంపితే, కేసీఆర్ నాతో పలుమార్లు మాట్లాడితే మంత్రి పదవి ఇస్తేనే నేను చేరతానని చెప్పిన మాట వాస్తవం. ఇస్తానని కేసీఆర్ నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవం. విన్నారా? నేను ఒక్కరిని చేరలే పార్టీలో, నాతో పాటు 2 ఎమ్మెల్యేలు చేరినారు, ఎంతోమంది జడ్పీటీసీలు చేరినారు, ఎంతోమంది ఎంపీపీలు చేరినారు, ఎంతోమంది కౌన్సిలర్లు చేరినారు, ఎంతోమంది సర్పంచ్లు చేరినారు. సుఖేందర్ రెడ్డి ఒక వ్యక్తిగా చేరలేదు, ఒక శక్తిగానే చేరినాడు. దానివల్ల నీకు 18 ఎన్నికల్లో లాభం కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా గెలిచినారు కదా. ఇప్పుడు నేనేం పదవి కొరకు అడుగుతలేను, నేను పదవులే ఉన్నాను. నాకు కొత్తగా వచ్చేది లేదు. ఏంది ఓవర్ అవునన్నా కాదన్నా 2027 నవంబర్ వరకు నేను ఈ బాధ్యతలో ఉంటాను. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డిపై గాదరి కిషోర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాజాగా ఆయన అనుచరులు ప్రెస్ మీట్ పెట్టారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పైన మండిపడ్డారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని విమర్శించారు. చిల్లర వ్యక్తి గాదరి కిషోర్ అని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు గాదరి కిషోర్ చరిత్ర అంతా తెలుసు కాబట్టి ఎన్నికల్లో ఘోరంగా ఓడించి తరిమి కొట్టారన్నారు. కేవలం ఇసుక దందాను వృత్తిగా మార్చుకుని 100 కోట్లు సంపాదించిన ప్రబుద్ధుడని విమర్శించారు. ఇలా సొంత పార్టీ నేతలపై ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడడంతో జిల్లాలో హాట్ టాపిక్ అయింది. సుఖేందర్ రెడ్డి గారు మచ్చలేని మహానాయకుడు సుఖేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. అలాంటి వ్యక్తిని ఏ నాయకుడు కూడా ఆయనను విమర్శించి ఏలు పెట్టి చూపెట్టలేని వ్యక్తిని నేనేదో మాట్లాడితే నేను రాష్ట్ర నాయకుడిని అయితా, నాకు రాష్ట్ర పార్టీ మొత్తం అందరి దృష్టి ఆకర్షిస్తా అనుకోవటం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఆయన వార్డు మెంబర్ కాడి నుంచి అత్యున్నతమైన పోస్టు శాసన మండలి చైర్మన్ వరకు కూడా ఆయన కష్టార్జితంతో ఎన్నో కష్టాలు పడి ఎంతో కృషితోటి ఆ పోస్టు సంపాదించుకుంటూ నీ లెక్క గాలిలో వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యి నువ్వు ఎన్ని ఓట్లతోటి గెలిచినావు? ఒక వార్డు మెంబర్కి వచ్చిన మెజారిటీ రాలే నీకు. ఇవాళ నీ ఓటమి ఎంత? 1000 ఓట్ల ఓటమితోటి నేను ప్రజలు తిరస్కరించారు. అది గుర్తించుకుంటే ఇంకనైనా బుద్ధి తెచ్చుకుంటావు. నల్గొండలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఎంపీ ఎన్నికల్లో గట్టి అభ్యర్థులను కూడా బరిలో నిలపలేకపోయారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ను నిలబెట్టారు. వీరు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేవారు కాదన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్లో బలంగా ఉంది. ఇలాంటి సమయంలోనూ బీఆర్ఎస్ నేతలు కలిసికట్టుగా పనిచేయకుండా నిందలు వేసుకుంటున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కుమారుడికి కాంగ్రెస్ తరపున భువనగిరి టికెట్ కోసం ప్రయత్నించారని, కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు ప్రారంభించారని చర్చించుకుంటున్నారు.
శాసనసభ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పడట్లేదని బీఆర్ఎస్ లో చర్చించుకుంటున్నారు. ఒకే పార్టీలో ఉన్న రెండు వర్గాలుగా ఇన్నేళ్లు ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందంటున్నారు ఆయన అనుచరులు. ఇప్పటికే జగదీష్ రెడ్డి సన్నిహితుడు సైదిరెడ్డి బీజేపీలో చేరి నల్గొండ నుంచి పోటీ చేస్తున్నారు. తేరా చిన్నపరెడ్డి వంటి నేతలు కూడా పార్టీ మారిపోయారు. దీంతో నల్గొండలో బీఆర్ఎస్ మరింత బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ లో స్వపక్షంలో విపక్షంగా మారి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు పడుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేసుకోవడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది.